అందరికీ నమస్కారం. ఒక స్కాన్ వీడియో చూపిస్తాను. ఈమె ఒక పేషెంట్ యుఎస్ఏలో ఉంటారు. మేము డైరెక్ట్గా ఎప్పుడు ఆమెను కలిసింది లేదు. మాకు తిరుపతి నుంచి ఒక పేషెంట్ వచ్చేవాళ్ళు. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆమె యుఎస్ఏలో ఒక కంపెనీతో ఆమె జాబ్ పర్పస్గా కనెక్ట్ అవుతున్నప్పుడు అటుపక్కన ఉండే ఒక వ్యక్తి వచ్చేసి ఆ అమ్మాయి కూడా ఆంధ్ర అమ్మాయి, ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ కంపెనీ తరఫున. సో ఏదో మాటల్లో ఇట్లా పిల్లలు లేట్ అయింది లేరు అంటే 10 years మ్యారేజ్ అయింది అక్కడ ఆ యుఎస్ఏ ఉండే అమ్మాయికి. మేడం ఆమె ఆల్రెడీ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది కాబట్టి వీడియోస్ చూడమని చెప్పారు తనకి. సో వీడియోస్ చూసింది, తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేసింది. తర్వాత టాకింగ్ టు ద బేబీ ఇన్ ద వూమ్ అని బుక్ కూడా మేడం రాస్తున్నారు, అది చదివింది. సో చదివిన తర్వాత ఒక 2-3 monthsలో కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత తను స్కానింగ్కి పోయినప్పుడు ఆ స్కానింగ్ వీడియోని మాకు పంపించింది. సో తను రేపు స్కానింగ్కి పోతామంటే ఈరోజు తన మనసులో ఏమనుకునిందంటే, నేను నిన్ను చూస్తున్నప్పుడు నీ రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేసి వేవ్ చేయాలి నువ్వు అని. అదే ఆ వీడియో అక్కడ తను స్కాన్ చేసేటప్పుడు అది మాకు పంపించింది. రియలీ వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు థియరిటికల్గా మాట్లాడేది వేరు, ప్రాక్టికల్గా చూడడం కూడా వేరు. అక్కడ డాక్టర్తో కూడా సంభాషణ ఉంది. తను డాక్టర్ని అడుగుతా ఉంది, మీరు నమ్ముతున్నారా ఇది, నేను ఇట్లా అనుకున్నా అంటే లేదు, ఐఎమ్ బిలీవింగ్ అంటున్నాడు. ఆ వీడియో చూడండి. Whenever I see you, just wave at Mama. Yeah, no, okay. He's waving. Oh, I see you, baby. Wave at him. I told him to wave with the right hand. See the hands right there. Then Oh, yeah, that's feet. the right The feet are down here. Yeah. Oh, he's waving. See the hand? The fingers? Oh, yeah, that's the right hand. I told him to do it. Do you believe me? I believe you. Yes, I do. Akash, I really literally spoke to him for 30 minutes. To wave it right hand? Yeah, to See wave the little right profile hand. right there? Oh. See? Little profile right there. It's so surprising. బేబీకి చెప్పమని చెప్పాను స్కాన్ చేసేటప్పుడు, రైట్ హ్యాండ్ అని చెప్పాను. రైట్ హ్యాండ్తో హాయ్ చెప్తూ ఉంది అని. సో ఇవన్నీ ఏంటంటే మెటర్నల్ చైల్డ్ బాండింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఏంటంటే అఫ్కోర్స్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ బేబీ ఒక మైక్రోస్కోప్లో ఒక స్పెర్మ్ ఒక ఎగ్ వచ్చేసి 3 kgs అవుతుంది. సో ఆ బాడీ అంతా పెరగడానికి మదరే న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంది, బాడీ డెవలప్మెంట్ అంతా మదరే ప్రొవైడ్ చేస్తుంది. మైండ్ థింకింగ్ ప్రాసెస్ మనసు ఇంకెవరు చేస్తారు, పైనుంచి ఎవరో చేయరు. మదర్స్ థాట్స్ వల్లే బేబీ యొక్క క్యారెక్టర్, బిహేవియర్, పర్సనాలిటీ కూడా ఏర్పడుతుంది. ఇది జనరల్గా ఏంటంటే దాని గురించి మనం ఇంటాంజిబుల్ థింగ్ అంటే కనిపించని విషయం కాబట్టి బాడీ అంటే మనకి తెలుసు. 3rd monthలో ఎంత వెయిట్ ఉంది, 6th monthలో ఎంత వెయిట్ ఉంది, అవయవాలన్నీ ఎలా ఉన్నాయి, దాని మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి మనకు తెలుసు. కానీ బేబీకి లోపల థింకింగ్ ప్రాసెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అవన్నీ ఇంటాంజిబుల్ థింగ్స్ మనకు కనిపించవు. బయటకు వచ్చిన తర్వాతే చైల్డ్ బిహేవియర్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో మనం పిల్లల గురించి ఆలోచించేది ఎక్కువ సార్లు ఫర్ ది ఫస్ట్ టైం
స్కూల్లో వేసేటప్పుడు, లేకపోతే వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళని ఏ కోర్సుకు పంపించాలి, ఏ ఇన్స్టిట్యూషన్కి పంపించాలి, ఈ రాష్ట్రమా పక్క రాష్ట్రమా, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఇవన్నీ అందరు పేరెంట్స్ ఆలోచిస్తారు. ఎకనామిక్ స్టేటస్కి సంబంధం లేకుండా కూడా ఆలోచిస్తారు. అంటే వాళ్ళు మ్యాక్సిమం చేయగలిగింది బేబీకి చేయాలని ప్రతి ఒక్క పేరెంట్ అనుకుంటారు. కానీ ఎందుకు అందరు అట్లా చేస్తారు అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు. ప్రత్యేకించి ఇంకేం లేదు. వాళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా చేయకపోతే అలా. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ మైక్ని తయారు చేయాలి అని అంటే, ఈ మైక్కి సంబంధించిన రా మెటీరియల్, మంచి మైక్ రావాలంటే ఆ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ బాగుండాలి. తర్వాత చేసే ప్రాసెస్ బాగుండాలి. ఈ రెండు బాగున్నప్పుడు తయారైన ప్రోడక్టు బెటర్గా ఉంటుంది. సపోజ్ రా మెటీరియల్ చాలా పూర్గా ఉంది, ప్రాసెస్ సరిగ్గా చేయలేదు, అప్పుడు కూడా మైక్ తయారవుతుంది. కానీ అది అంత నాణ్యతగా ఉండదు, తర్వాత డిఫెక్టివ్గా కూడా ఉండొచ్చు. అప్పుడు ఆ డిఫెక్టివ్ మైక్ని కరెక్ట్ చేయాలంటే చాలా డిఫికల్ట్, చేయలేకపోవచ్చు మనం. ఎందుకంటే రా మెటీరియలే పూర్. అట్లా బేబీ డెవలప్మెంట్ కానీ తీసుకుంటే 3 phases జరుగుతుంది. ప్రెగ్నెన్సీ ముందు ఫాదర్ మదర్ హెల్త్ అది మోర్ దెన్ 30% ప్లే చేస్తుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మదర్స్ యొక్క థాట్స్, న్యూట్రిషను, ఆ ఫ్యాక్టర్స్ అవన్నీ ఒక 30-40% ప్లే చేస్తాయి. అంటే చైల్డ్ బయటికి వచ్చే టైంకి 70% ఆఫ్ ది మెయిన్ డెవలప్మెంట్ ఈజ్ ఓవర్, బ్లూ ప్రింట్ ఈజ్ ఓవర్. ఎటువంటి క్యారెక్టర్, ఎటువంటి బిహేవియర్, ఎటువంటి పర్సనాలిటీ అనేది బ్లూ ప్రింట్ అయిపోయి ఉంటుంది. సబ్సిక్వెంట్ 30% మాత్రమే మనం ఫ్యామిలీలో మనం చెప్పించేది, ఎడ్యుకేషన్, తర్వాత సొసైటీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో బేబీ బాగుండాలి అని అంటే ఎప్పుడు మేల్కోవాలి? ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. దిస్ ఈజ్ ద టైం. ప్రెగ్నెన్సీ రాకముందే ప్రెగ్నెన్సీకి ప్రిపరేషన్ అవసరం, ఫిజికల్ అండ్ మెంటల్ ప్రిపరేషన్ అవసరం. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ప్రిపరేషన్ అవసరం. ఆ రెండు బాగా చేస్తే సబ్సిక్వెంట్గా బేబీని బెటర్ చైల్డ్గా చేయటం అనేది ఈజీ. సో ఇది ఈ ఫ్యాక్టు సైంటిఫిక్గా తెలిసిన సమాజంలో మనుషుల యొక్క బిహేవియర్ ఎట్లుంటుందంటే, అందరూ ఏం చేస్తున్నారో అదే చేస్తాం మనం. అందరు చేయని దానికి భిన్నంగా ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ దొరికిందనుకోండి, అది కొద్దిమంది మాత్రమే చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఫేస్ టు ఫేస్ మమ్మల్ని చూడలేదు, మేబీ ఏదో ఫోన్ కాల్స్లో ఆమె డౌట్స్ క్లారిఫై చేసుకుంది. 10 years మ్యారీడ్ లైఫ్. వీడియోస్ అన్ని చూడడము, బుక్ బాగా చదవడము అనేది డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి నా ఎదురుగా కూర్చొని నాతో మాట్లాడి ఇవన్నీ సరిగ్గా చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆమె ఎందుకు చేసింది అని అంటే, ఆమె ఎతుకుతా ఉంది. నాకు ప్రెగ్నెన్సీ రావాలంటే నేను ఏం చేయాలి ఒకటి, నాకు ఒక మంచి బిడ్డ కలగాలంటే నేను ఏం చేయాలి. ఆ ఆలోచన బలంగా ఉన్నప్పుడు మేము ఇచ్చేది చాలా ఈజీగా తీసుకోగలుగుతాం. అది బలంగా లేదనుకోండి, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అది పార్షియల్గానే యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇది గత 25 yearsగా జరుగుతానే ఉంది. 25 yearsగా ఇవన్నీ చెప్తానే ఉన్నాం. మార్జినల్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు కొంతమంది
ఆ ఇన్ఫర్మేషన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. మేబీ ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో అందరూ దీన్ని బాగా ఉపయోగించుకోవడానికి. ఎందుకంటే హ్యూమన్ బిహేవియర్ బేసిక్గా ఎట్లా ఉంటుందంటే అందరూ ఏది చేస్తే అది కాపీ చేస్తారు. ప్రతి ఒక్క విషయము ఇట్స్ ఎ కాపీ. ఇప్పుడు మనం బట్టలు వేసుకునేది చూడండి, పాత సినిమాల్లో హీరో డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే అప్పటికి అప్రాప్రియేట్గా ఉంటుంది. ఒక 10 years బ్యాక్ ఎలా డ్రెస్ చేస్తున్నారంటే అప్పటికి అప్రాప్రియేట్గా ఉంటుంది. పాత సినిమాల్లాగా 10 ఏళ్ల ముందు ఎందుకు వేసుకోరు అని అంటే అందరూ ఆ టైంలో అట్లా వేసుకోవటం లేదు కాబట్టి చేయరు. సో మనం మనిషి అనేవాళ్ళు ఆల్వేస్ అనుకరించడానికి ట్రై చేస్తాడు మెజారిటీ. బట్ ఒరిజినల్గా కూడా థింక్ చేయాలి. ఏదైనా ఫ్యాక్ట్స్ చెప్పినప్పుడు 3 రకాలు ఉంటారు మనుషులు. దాంట్లో ఇప్పుడు ఈ అమ్మాయి ఎదుగుతూ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది, నేను ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలి, మంచి బిడ్డను ఎట్లా తీసుకోవాలి అనే ఆ తపన పూర్తిగా ఉంది. కాబట్టి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు ఆమె ఎదుగుతుండే దానికి మ్యాచ్ అయినప్పుడు బాగా యూజ్ చేసుకుంది. ఇంకొక 30-40% ఎట్లా ఉంటారంటే న్యూట్రల్గా ఉంటారు. ఒక కొత్త విషయం తెలుసుకున్నప్పుడు సరే చేసి చూద్దాం, మంచి జరిగితే మంచిది అని అనుకుంటారు. నియర్లీ 50% ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళకి కొన్ని నిర్దిష్టమైన ఐడియాలు ఉంటాయి. అది డెవలప్మెంట్లో వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతున్నాను అనుకోండి, నా గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో దానికి భిన్నంగా ఎవరు ఏది చెప్పినా నేను ఫస్ట్ అసలు తీసుకోను. దానికి భిన్నంగా ఏదున్నా అది తప్పే అని చెప్తాను. సో అటువంటి వాళ్ళు అంత ఈజీగా తీసుకోలేరు. కాబట్టి నాలెడ్జ్ని ఎప్పుడు ఎవరైనా యూజ్ చేసుకోవాలి అని అంటే మన మైండ్ షుడ్ బి న్యూట్రల్ అండ్ ఓపెన్. సపోజ్ ఐ గివ్ ఎ స్టేట్మెంట్, మామిడి పండు తీపిగా ఉంటుంది అని నేను చెప్తాను అనుకోండి. లేదు నాకు చేదుగా ఉంటుంది అని నాకెందుకో ఒక ఆలోచన ఎవరో చెప్పారనుకోండి. బెస్ట్ వే ఏంటి, నేను కూడా తింటే నా ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది, అది తీపా కాదా. కాదు అంటే ఓకే, నువ్వు చెప్పింది తప్పయ్యా, అది చేదుగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ 50% వర్గం ఏంటంటే తన ఆలోచన ఏది ఉందో దానికి అగెయిన్స్ట్గా దే డోంట్ ఈవెన్ ట్రై, దే డోంట్ ఈవెన్ ఎక్స్పీరియన్స్. అది ఒక అన్ఫార్చునేట్ ఆస్పెక్ట్. కాకపోతే హ్యూమన్ డెవలప్మెంట్లో అది ఉంటుంది, మనం ఏమీ చేయలేం. సో ఎవరైతే ఒక ఫ్యాక్ట్ లేకపోతే ఒక విషయము, కొత్త విషయము తెలిసినప్పుడు వాళ్ళకై వాళ్ళు ప్రయత్నం చేసి నమ్మి దీంట్లో ఏముంది, ఇది నిజంగా పనిచేస్తుందా, నెగటివ్ యాటిట్యూడ్తో లేకుండా న్యూట్రల్గా ప్రయత్నించి చూసినప్పుడు వాళ్ళకే రిజల్ట్ ఏమొస్తుందో అది ఫైనల్. మనం కూడా ఏమి ఇది ఖచ్చితంగా నువ్వు నమ్ము అని చెప్పం. నువ్వు చేసి చూడు, నీకేమనిపిస్తుందో దాని ప్రకారం నువ్వు కంక్లూజన్స్ తీసుకోమని చెప్తాం. సో అది ఒక గ్రూప్ దగ్గర అది ఉండదు. వాట్ హ్యాపన్స్ విత్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ యొక్క అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీకు తెలిసింది తప్పితే అదర్ థింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది అనే ఇది కూడా మనం బిలీవ్ చేయము. ఏదైతే లాజిక్కి, వాళ్ళ లాజిక్కి దగ్గరగా లేదో దాన్ని బిలీవ్ చేయం. ఎడ్యుకేషన్ అడ్వాంటేజెస్ చెప్పి డిసడ్వాంటేజెస్ అని అన్నాను కదా.
ఇట్ మే బి సర్ప్రైజింగ్ ఫర్ యూ, ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఇటువంటి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ద అమౌంట్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ మోర్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ డిజిటల్ మీడియం చేతిలోకి వచ్చిన తర్వాత దే హ్యావ్ గాట్ యాక్సెస్ టు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పీసీఓడి అని కొట్టాడు అనుకోండి, టన్నుల పేపర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయన కూడా చదువుతారు. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది చదివి వస్తారు. బట్ దే డు నాట్ నో హౌ టు ఇంటర్ప్రిట్ ఇట్. అదే పీసీఓడిని గురించి మీరు చాట్ జీపీటీలోనో గూగుల్లోనో పోతే హ్యూజ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది నీకు వర్తిస్తుందా వర్తించదా, అది నీకు ఉపయోగమా కాదా నీకు తెలియదు. తెలియనప్పుడు ఏమవుతుందంటే ఖయాస్, మిస్ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ చేసుకుంటాం. అవును చూడు ఇట్లుంది కాంప్లికేషన్స్, ఇది రావచ్చు అది రావచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పర్టికులర్ డ్రగ్ ఉంటుంది అనుకోండి, దానికి 100 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ట్రీటింగ్ ఫిజిషియన్కి తెలుసు హౌ కామన్ ఇట్ ఈజ్ అని. అందువల్ల ఏంటంటే మనము చదువుకున్న నాలెడ్జ్ని మన డెట్రిమెంట్కే యూజ్ చేసుకుంటున్నాం. అది చేయొద్దు అని చెప్పినా చేయకుండా ఉండలేరు. ఎందుకంటే స్కానింగ్ రిపోర్ట్ రాగానే టకటక ఆ ఇంప్రెషన్ ఏమొచ్చిందో అది వెళ్ళిపోయి గూగుల్లో చూసేస్తారు. అది ఇట్లుంది అట్లుంది. డాక్టర్ దగ్గరికి పోయే ముందు దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ డాక్టర్ ఆల్సో డజంట్ నో. సో అందువల్ల ఏంటంటే దేర్ ఆర్ డెఫినెట్లీ certain drawbacks due to knowledge. If you do not know how to use knowledge properly, అది చాలా సీరియస్ ప్రాబ్లము క్రియేట్ చేస్తుంది. అది ఈ ఈరాలో చాలా ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ మంది చదువుకున్నారు, ఎక్కువ మంది యాక్సెస్ ఫర్ కంప్యూటర్స్, యాక్సెస్ ఫర్ డిజిటల్ ఇన్ఫర్మేషన్. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఈస్ దే డు నాట్ నో హౌ టు ఇంటర్ప్రిట్ ఇట్. మనం ఎంత చూసినా ఇప్పుడు కంప్యూటర్ ఎలా తయారు చేయాలి అని ఒక పోయి కొడితే వస్తుంది. నేను చేయలేను కదా, నేను అనుకుంటే ఎట్లా? గూగుల్లోనో ఒక దగ్గర పోయి కంప్యూటర్ని ఎలా తయారు చేయాలి అనేది నేను చదువుకొని నేను చేసుకోగలను అనుకుంటే అది ఫూలిష్నెస్. ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, చేసేవాడికే తెలుస్తుంది ఎట్లా చేయాలని. సో కాబట్టి సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ కూడా మనకి డిఫరెంట్ చేంజెస్ వస్తున్నప్పుడు డిఫరెంట్ కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. మోర్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్, ఇన్ఫర్మేషన్ ని మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే దానికి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే 1-to-1 ఎవరి మీద అయితే ట్రస్ట్ ఉందో, డాక్టర్ దగ్గర ట్రస్ట్ ఉంటే డాక్టర్తోనే మాట్లాడాలి. ఇది నేను ఇది అనుకుంటున్నాను ఏందనేది, అక్కడికి అది అయిపోతుంది. అట్లా కాకుండా మనం పోయి మనమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనుకోండి, ప్రెగ్నెన్సీ రావాలనేది ఎక్కడికో పక్కకి పోతుంది. కాబట్టి మీరు గోల్ మీద ఫోకస్ చేయండి. ఇంకా సర్టన్ అదర్ థింగ్స్ విచ్ ఇన్ జనరల్ థింగ్స్ మేడం మాట్లాడున్నారు. ఈ ప్రాబ్లము ఎటువంటిదంటే, మనం పిల్లలు లేట్ అయింది అనగానే ఎక్కువ శరీరానికి సంబంధించిన ప్రాబ్లం అనుకుంటాము. అది ఇట్స్ ఓన్లీ పార్షియల్లీ ట్రూ. మైండ్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ డెఫినెట్లీ. కాకపోతే ఆ పర్సంటేజ్ ఎంత ఎఫెక్ట్ అయ్యేది అనేది డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్. మనం హ్యూమన్ బీయింగ్స్గా ప్రతి ఒక్కరము వీ హ్యావ్ అవర్ ఓన్ బిలీవ్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ కస్టమ్స్. We are all brought up in a particular culture, in a community, in a place to place, customs, beliefs మారిపోతాయి. ఒకప్పుడు మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లల కోసం పేషెంట్స్ అంటే వైఫ్ ఒక్కరే వస్తారు. వైఫ్ మదర్ కానీ
లేకపోతే వైఫ్ అత్తగారు కానీ. ప్రిజంప్షన్ ఏంటంటే అడిగితే మీ హస్బెండ్ కూడా రాలేదు ఏమ్మా అంటే, ముందు నువ్వు పోయి చూపించుకో, నీకు అంత బాగుంటే నేను వస్తాను. సో అప్పుడు ప్రిజంప్షన్ ఏంటంటే నార్మల్ ఫ్యామిలీ లైఫ్ గన లీడ్ చేస్తుంటే హస్బెండ్ ప్రిజ్యూమ్స్ there is no problem with him, which is not scientific. ఎందుకంటే నార్మల్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నా 7 అనాలిసిస్ చేసినప్పుడు 0 ఉండొచ్చు కౌంట్. అది స్లోగా అవేర్నెస్ వచ్చి భార్యాభర్తలు ఇద్దరు రావాలి అనే స్టేజ్కి వచ్చింది. దీంట్లో కూడా పిల్లలు లేట్ అవ్వడానికి ఇప్పటి మన నాలెడ్జ్కి హస్బెండ్లో ఉండొచ్చు ప్రాబ్లము, వైఫ్లో ఉండొచ్చు, ఎవరిలో లేకుండా కూడా ఉండొచ్చు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎవరిలో లేకుండా అంటే బై ఇన్వెస్టిగేషన్స్ బోత్ లుక్ నార్మల్, లేకపోతే ఇద్దరిలో కూడా ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో నేను కొందరిలో చూసినాను. అంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొన్ని తగ్గుతున్నాయి. విమెన్లో ప్రాబ్లం ఉందనుకోండి, హౌ ఏ హస్బెండ్ షుడ్ టేక్ ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 24 గంటలు నాదంతా బాగానే ఉంది, నీ వల్లే అంటున్నారు అనుకోండి, ప్రెగ్నెన్సీ రాదు. సేమ్ వైస్ వర్సా. I have also seen lot of people where investigations for wife are okay, but there is some problem with the man in 7 analysis. నాకు అసలు ఎందుకు ట్రీట్మెంట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. మా హస్బెండ్ కదా ప్రాబ్లము, నేను ఆ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి, ఈ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి, ఈ మెడిసిన్ ఎందుకు వాడాలి అంటే ఆల్మోస్ట్ అక్యూజింగ్ ది అదర్ పర్సన్. As far as I am concerned, I am fine. అయిపోవాలి, ఉయ్యి ఉండాలి. ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు ఇంటికి ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ మనం కలెక్టివ్గా ఫైట్ చేస్తాం. ఇది నీ ప్రాబ్లం కాబట్టి నువ్వు పోయి ఫైట్ చేయని చెప్పం. అట్లా ఇది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ. బట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్, ప్రాబ్లము నీలో ఉందా నాలో ఉందా ఇది ఇమ్మెటీరియల్. ప్రాబ్లంని మనము ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనకి పిల్లలు కావాలంటే ఏం చేయాలి అనే క్లారిటీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ విల్ బి బెటర్. సో అంటే యు ఆర్ నాట్ అట్ ఆల్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అండ్ యు ఆర్ నాట్ ఎ పార్టీ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎ చైల్డ్. అంతే కదా, ఇది నీ ప్రాబ్లం అని అంటే, అరే ఇది మన ప్రాబ్లం, మనం ఎట్లా చేసుకోవాలని ఆలోచన ఎప్పుడైతే ఇద్దరిలో ఉంటుందో దాన్ని సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇది ఎందుకు మళ్ళీ చెప్తున్నాము అంటే, ప్రాబ్లము ఎవరిలో అయినా ఉండొచ్చు, కొన్నిసార్లు ఇద్దరిలో కూడా ఉండొచ్చు. ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలనేది చాలా క్లియర్గా ఉండాలి. ఎవరిలో ఉన్నా మనకి బిడ్డ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి అనేది క్లారిటీ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాబ్లంని మనం సాల్వ్ చేసుకోగలం. అసలు ప్రాబ్లం పక్కకు పోతుంది మనం ఈ ఆలోచనలతో ఉంటే. నీది నాది అనే ఆలోచనలో బయటికి మనం ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. మన బాడీ లాంగ్వేజ్, ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి మన ఆలోచనలు బట్టి. అప్పుడు అల్టిమేట్గా మంచి రిజల్ట్ రావడం అనేది కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిన డిస్కషన్లో మీరు ఇప్పుడు ఏ ఫేజ్లో ఉన్నారంటే, మంచి బిడ్డ కావాలంటే దానికి ప్రిపరేషన్ కోసము నువ్వు డైట్ చేయాలి, నువ్వు వాకింగ్ చేయాలి, నువ్వు మెడిటేషన్ చేయాలి. చాలామంది ప్రెగ్నెన్సీ రావాలంటే టెస్టులు చేయాలి, ప్రాబ్లం ఉంటే కనుక్కోవాలి, మెడికేషన్ కానీ సర్జరీ కానీ చేయాలి, దానికి సంబంధించింది చేయాలి అనేది ప్రిడామినెంట్గా అందరి మనసులో ఉంటుంది. కానీ నువ్వు ఎంత హెల్తీగా ఉన్నావో ఫిజికల్గా మెంటల్గా అది మాత్రమే ఇవ్వగలవు.
బేబీ. నువ్వు 100%లో ఉంటే 100% పాస్ ఆన్ చేయగలవు, 50%లో ఉంటే 50%లో చేయగలవు. దానికి ప్రిపరేషన్ టైము ఈజ్ రిక్వైర్డ్. కానీ సొసైటీలో అంతా ఏంటంటే పెళ్లి చేసుకున్నారు, ఎప్పుడో పిల్లలు పుట్టారు అనుకుంటున్నారు, కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ప్రెగ్నెన్సీకి పోవాలనుకునే ముందు నుంచి, పెళ్ళైనప్పటి నుంచి దే షుడ్ బి వెల్ ప్రిపేర్డ్ ఫిజికలీ అండ్ మెంటల్లీ. సో ఫిజికల్ ప్రిపరేషన్ డిపెండ్స్ అపాన్ నువ్వు తీసుకునే డయట్, ఫిజికల్ యాక్టివిటీ. మెంటల్ ప్రిపరేషన్, ఈ మెడిటేషన్, ఇవన్నీ చేయటం వల్ల ఆ పార్ట్ మనం ఇప్పుడు అల్టిమేట్లీ ఎంబ్రియో అనేది ఒక స్పెర్మ్ ఒక ఎగ్తో ఫామ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ ఈజ్ పూర్, క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఈజ్ ఆల్సో పూర్ అనుకోండి. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ గ్రేట్ ఎంబ్రియో టు కమ్. సో ఆ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్, క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగుండాలి అని అంటే ముందు మనం హెల్తీగా ఉండాలి. సో దానికోసం ఇవన్నీ చెప్పేది, ఇవి చేయండి ఇవి చేయండి అని. కాకపోతే ఇప్పుడు సొసైటీలో ఏమైపోయిందంటే దేర్ ఇస్ పావర్టీ ఆఫ్ టైం. ఒకప్పుడు డబ్బులు ఉండడం, డబ్బులు లేకుండా ఉండడం అనేది ఉండింది. ఇప్పుడు ఏంటంటే టైం లేదు. భార్యాభర్తలు కూడా ఉద్యోగం చేస్తుంటారు, చాలామంది డిఫరెంట్ షిఫ్ట్స్లో ఉంటారు. సో నువ్వు ఒక 1 hour డైలీ వాక్ చేయండి ఇద్దరు కలిసి అంటే ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లాగా. వాళ్ళ ఫేస్, మనం ఆ మాట చెప్పగానే వాళ్ళ ఫేస్ చూడగానే మనకు అర్థం అవుతుంది. అట్లనే మెడిటేషన్ చేయండి అన్నప్పుడు కూడా దానికి టైం ఇవ్వాలా, మనకు టైం ఉండదే. అట్లనే మెన్ హూ ఆర్ ఇన్ బిజినెస్ దేసే మేము ఎప్పుడో మార్నింగ్ పోతాం, సరే 8 or 9 మళ్ళీ నైట్ 10 or 11 వస్తాం. సండే అంటే కొన్నిసార్లు సండే కూడా మేము ఆ బిజినెస్లో ఉంటామంట. సో మన ప్రయారిటీస్ అన్నీ చేంజ్ అయిపోయాయి. ఎస్పెషలీ వాట్ ఐ సీ ఇన్ ది యంగర్ జనరేషన్, సెక్షువల్ లైఫ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఎఫెక్టెడ్. ఎందుకంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఫిజికలీ అండ్ మెంటలీ టయర్డ్. ఎస్పెషలీ ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు, దే కీప్ రన్నింగ్. అంటే హౌస్ మేనేజ్ చేయాలి, ఉద్యోగం మేనేజ్ చేయాలి, అబ్నార్మల్ టైమింగ్స్లో వర్క్ చేయాలి. సో మచ్ సో వాట్ హ్యాపన్స్ ఈస్ యూ గెట్ ఫిజికలీ డ్రైన్డ్, యూ గెట్ మెంటలీ డ్రైన్డ్. స్పెర్మ్, ఎగ్ అసలు మీట్ కాకపోతే ఒక ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ రీజనబుల్గా లేకపోతే ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది? కానీ దీనికంతా సొల్యూషన్స్ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఆలోచించి వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఏందని వాళ్ళు నిర్ణయించుకొని చేయాల్సిందే. ఇంక పోయే కొద్దీ నేను అనుకోవడం బ్యాడ్ టు వర్సే అవుతుంది. ఎందుకంటే టైం లేదు. షిఫ్ట్ అడగగానే నేను మధ్యాహ్నం 3 నుంచి నైట్ 12 దాకా అని ఒకరు చెప్తారు, మార్నింగ్ 9 నుంచి 6 దాకా ఇంకోరు షిఫ్ట్ చెప్తారు. ఇంక వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకునేదానికే కనీసం నడవండి అంటాం. సో నడిచేదానికి నైట్ లేట్గా పండుకుంటాం కాబట్టి మార్నింగ్ లేయలేమంటారు. సో ఫర్టిలిటీ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఛాలెంజ్ బికాస్ ఆఫ్ చేంజ్డ్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ప్లస్ అవర్ ఓన్ థింకింగ్ ప్రాసెస్. పాతకాలంలో అయితే ఓన్లీ ఫ్యూ విమెన్ వర్ ఎంప్లాయిడ్, దే వర్ ఎట్ హోమ్, హస్బెండ్ వాజ్ వర్కింగ్. అప్పుడు కూడా ఇన్ని షిఫ్ట్లు, ఇన్ని పరిస్థితులు లేదు. దేర్ వాజ్ time for them to be together, to talk, to produce a child. So that time has become a premium. Kabatti
ఇవన్నీ మనం కేవలం ఇక్కడికి వచ్చాము, ఏం టెస్ట్లు, ఏం ప్రాబ్లము, నాకు ఎప్పుడు వస్తుందో కాదు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ప్రెగ్నెన్సీలో. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్, ఫిజికల్ అండ్ మెంటల్ టుగెదర్నెస్ ఎంత బెటర్గా ఉంటే ప్రెగ్నెన్సీ అంత బెటర్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత we try to manage things or bypass certain things by using technology. IVF, ICSI, ఇవన్నీ technology you can buy with money, but it has limitations. Ultimately your body has to work. So no technology will give a guarantee of 100%. సో ఈ అండర్స్టాండింగ్ అంతా రావాలంటే కూడా ఈ సోషల్ ప్రెషర్స్, వర్క్ ప్రెషర్స్, వాటిలో ఆలోచించే టైం కూడా లేదు. సో అందువల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం మీరు ప్రయత్నించే వాళ్ళందరూ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఈ విషయాలన్నీ కూడా చర్చించుకొని మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల ఎక్కువ హెల్ప్ జరుగుతుంది. అందువల్ల ఈ విషయాలన్నింటి గురించి కూడా మీరు ఆలోచించండి, దానికి అనుగుణంగా మీరు నడుచుకోండి. థ్యాంక్ యూ.